సీత గారు, సీత గారు, ఏమండి ప్లీజ్ ఒక్క మాట. సీత గారు, నేను చేసిన పాపం చెరుపుకోవటానికి వచ్చాను. ఏమండి, మీ నాన్నగారి కథ తెలియక తమాషాకి సరదాకి అలా ప్రవర్తించాను. మీ నోట నిజం విన్నాక నా గుండె బ్రద్దలైంది. నేను చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోయాను, పశ్చాత్తాపంతో బాధపడ్డాను. చేసిన తప్పుకి కనీసపు పరిహారంగా మీ హారం మీకు ఇచ్చి క్షమార్పణ అడగాలని వచ్చాను. సీత గారు ప్లీజ్ తీసుకోండి. తగిలిన దెబ్బ మాటలతో మాసిపోదు. జరిగిన సంఘటన హారం ఇచ్చినంత మాత్రాన మరపురాదు. దారుణమైన నేరం చేసిన మనిషికి కూడా క్షమ ఉంటుంది. అలాంటిది నేను చేసిన తప్పుని మీరు క్షమించలేరా? మీరు నన్ను క్షమించి ఈ హారం మీరు తీసుకోకపోతే ఆ వచ్చి రైలు కింద పడి నేను చచ్చిపోతాను. సరే, ఈ మోహం త్యాగం ఏమిటో చూపిస్తాను. మీరు క్షమించకపోతే బతకటమే అనవసరం అనిపించి ఇప్పటికైనా ఈ హారం తీసుకుంటారా? హలో సీత గారు, ఇంటికేనా? రండి వెళదాం. వద్దండి, నేను బస్సులో వెళ్తాను. ఇద్దరం సైకిల్ మీద వెళదామని అనలేదే. మరి ఎలా వెళ్దాం? ఇద్దరం నడిచి వెళదాం, లేదా ఇద్దరం కలిసి బస్సులో వెళదాం. నేను నడిచి రాలేను. సైకిల్ నుండి బస్సులో ఎలా రాగలరు? ఏముంది, ఈ సైకిల్ ఎదురు షాప్ లో రిపేర్కి ఇచ్చేస్తాను. శుభ్రంగానే ఉందిగా మీ సైకిల్, రిపేర్కి ఎలా వేస్తారు? అదేగా మీ సందేహం. చూడండి. ఏమండి, ఏమైందండి మీకు? ఏమిటి సార్ సైకిల్ ఇలా పడేశారు? సైకిల్ రిపేర్ చేసి జాగ్రత్తగా ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తాను. ఏమండి, ఎందుకండి అన్యాయంగా సైకిల్ని పాడు చేశారు? మీతో కలిసి బస్సులో ప్రయాణం చేద్దామని. పదండి. సీత గారు, సీతగా ఇదేమిటండి, మిరపకాయలు ఎండబడుతున్నారా? నా కర్మ కదటండి, కర్మ. అదేమిటండి, మిరపకాయలకి మీ కర్మకి ఏమిటండి సంబంధం? అది కాదండి, వెన్నెల, పిల్లగాలులు, మల్లెపూల మధ్య మీరుండగా చెప్పవలసిన విషయాన్ని మిరపకాయలు మేదరబుట్ల మధ్య చెప్పవలసి రావటం నా కర్మ కదటండి, కర్మ. ఏమిటండి అంత గొప్ప విషయం? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిననే అడగరే? ఆడపిల్లనేగా. జోకు బాగానే ఉంది కానీ నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చేసుకోకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోతాను. ఏమంటారు? జోక్ బాగుందంటాను. జోక్ అనుకోకండి సీత గారు, నేను దూకి చచ్చిన తరువాత షాక్ తింటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. నేను ఇంకా వంట చేయాలి, నాన్నగారికి జాబ్ కాయాలి. ఇప్పుడే అల్లరి చేయకుండా వెళ్ళండి బాబు. ఆల్ రైట్. నేను చెప్పేది వేళాకోళానికి అనుకుంటున్నారు కదూ. నేను దూకి చచ్చిన తరువాత తెలుస్తుంది నేనంటే ఏమిటో. గోడెక్కాను సీత గారు. ఎక్కినంత తేలిక కాదండి అక్కడి నుంచి దూకడం. దిగండి. ఇంకా నమ్మటం లేదన్నమాట. సరే, దూకేస్తున్నా. నేను చచ్చాక నా కోసం 2 కన్నీటి బుట్లు విడవండి. వస్తా, వచ్చే జన్మలో కలుస్తా. సీత గారు చూశారా, చుక్కల్లో చంద్రుల్లాగా ఒడియాల మధ్య ఈ మోహన్ బాబు ఎలా వెలిగిపోతున్నాడు. ఎలా ఉంది జోకు? అది కాదే పారు, నొప్పి అంటావు, తట్టుకోలేనంటావు. మందులు వాడమంటే సరిగా వాడవు. ఎలాగే నీతో చచ్చేది. అదే నీతో మాట అంటే కోపం. నీకే చస్తానంటావు. నువ్వు చస్తే నేను బతకగలనా? పారు, ఒక్క క్షణం నిన్ను చూడకపోతే నేను ఉండలేను కదా. నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే నేనేమైపోతాను? పారు, దీపం ఉంటేనే వెలిగే, నువ్వుంటేనే నేను. ఈ దీపం ఆరిపోతే అంతా చీకటేనే పారు, అంతా చీకటే. పారు, ఏమిటే నా పెక్కమైందా? అరే ఏమిటే?
ఏమిటలా మెలికలు తిరిగిపోతున్నావు? ఏమిటా తగ్గు? ఎందుకలా తగ్గుతున్నావు? ఏమిటలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు? ఉండు మధ్యలో తీసుకొస్తాను. నాకేదో కాలు చేతులు అడ్డం లేదు. సమయానికి సీత కూడా ఇంట్లో లేదు. ఏమిటో ఇవాళ మరీ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నాకు అన్యాయం చేయొద్దు స్వామి. నా పార్వతి నాకు దూరం చేయొద్దు. ఇవిగో పార్వతి మంచిది. పార్వతి పార్వతి ఎక్కడికి వెళ్ళిన పార్వతి 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 అదేమిటి పార్వతి గుమ్మం దగ్గర నిలబడ్డావు? ఏమిటి బాధక్కుగా ఉందా? బాధలు దూకుతావా? వద్దు పార్వతి వద్దు, నా మాట విను. పార్వతి 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 సీత గారు ఊరుకోండి. పోగొట్టుకున్న జీవితాన్ని సంపాదించుకోలేము, అలాగని ఉన్న జీవితాన్ని పోగొట్టుకోలేము. మీ నాన్నగారి ఆశ కోరిక ఏమిటి? కూతురు కళకళలాడుతూ ఉండాలని. సీత, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. చూడు, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నాతోగా జనరల్గా గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు కూడా మిగలదన్నాడు. నిజానికి భవిష్యద్భూత వర్తమానాలతో భూతకాలం వర్తమానానికి భవిష్యత్తుకి వర్తమానంగా వర్తిస్తుంది. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అసలు నాకు అంతకంటే అర్థం కాలేదు. అసలు నేను చెప్పేదానికి ఒక అర్థం ఉండి ఏడిస్తే కదా ఎలా ఉంటుంది అనుకో. పెద్దావిడ ఏ కుర్చీలో ఉందో ఏమో, తీరా పెట్టాక మా ఫ్రెండ్ వచ్చి కేకలేస్తే అనుకునే పెడదాం. సీతగారు 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 నేను వచ్చేసాను. రైలు దిగగానే పరిగెత్తుకొచ్చాననిపించి తీరా ఎవరినో చూస్తే బాగుండదని రిక్షాలో వచ్చేసాను. నా ట్రైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనమే రైల్వే స్టేషన్ ఇచ్చారు అనమాట. మీకు కావాలంటే రేపు ఉద్యోగం ఏం చేస్తాను చూడండి. ఈ చేతిగారు ఎలా ఉంది? మీ నాన్నగారి అదే మా ఫ్రెండ్కి తీసుకొచ్చానండి. కాశ్మీర్లో తయారీ, చాలా మంచి రకం. అండి మీకేం తీసుకొచ్చారో తెలుసా? నవ్వకూడదు. జగజ్జగా తాజ్మహల్. షాజహాను దీన్ని ప్రేమ చిహ్నంగా కట్టించాడు. ఈ తాతారావు కొన్నాడు. అంత డబ్బుంటే ఎవరైనా కట్టించండి. గుడ్ ఈవినింగ్ తాతారావు గారు. ఓ మోహన్ బాబు గారు, మీరు ఉన్నారండి కదా? భార్యాభర్తలు ఒక చోటగా ఉండేది. అంటే మీరు ఇది మీరు ఆమె శ్రీవారు. చూడండి తాతారావు గారు, పెళ్లి అనేది యాక్సిడెంట్ లాంటిది. కానీ మా పెళ్లి ఒక యాక్సిడెంట్ నుంచి వచ్చింది. ఎలాగంటారా? మీకు తెలుసు కదా, మనం ఏ మాటైనా మొహమాటం లేకుండా ఊహ మీద అడిగేస్తుంటాం. పెళ్లి చేసుకుంటావా లేకపోతే మేడం మీద దూకి చావమంటావా అన్నాం. జోకులుకుంది, దూకుమంది, దూకేశాను. కివ్వుమంది వచ్చి చూసింది, కానీ చావలేదు. పక్కింటి డాబా మీద ఎండేసిన ఉడియాల్లో శుక్రంలో చంద్రుల్లో పడుకున్నాను. తొక్కుమంది పిల్లడిస్తుంది. ఏమో జోకు. బాగుందండి, చాలా బాగుందండి. కంగ్రాచులేషన్ సీత గారు. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. ఇదిగో మీ ఇద్దరికి నా పెళ్లి కనుక తీసుకో. ఎక్కడండి మా ఫ్రెండ్? మీ ఫ్రెండ్ మనందరికి అన్యాయం చేసి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయాడా? నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడా? ఏమిటి ఫ్రెండు, ఎందుకు ఇలా చేసావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నేను పారిపోతున్నానన్నా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. నేను పారిపోను ఫ్రెండు, నేను ఎక్కడికి పారిపోను. నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు ఫ్రెండు, నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడు. ఇదిగో చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. అమ్మగారికి ఏం తీసుకురాలేదని అడుగుతావని ఇదిగో ఈ చాలా తీసుకొచ్చాను ఫ్రెండు. తీసుకొచ్చాను. ముందు మా ఫ్రెండ్కి అమ్మగారు మట్టిగా కనిపించావు, ఇప్పుడు నాకు ఇద్దరు కనిపిస్తున్నారండి. ఇప్పుడు తెలుస్తోంది, మనసారా ఇష్టమైన వాళ్ళు మన గుండెల్లోనే ఉంటారండి, మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. అమ్మగారు ఈ కూర్చుని కూర్చుంటే మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారండి. ఆవిడ్ని వదిలి ఈయన దూరంగా వెళ్ళిపోనండి. నా కన్నీళ్ళు వస్తాయి ఏమిటి? నేనే చెప్పాను కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలి. ఎలా ఉంది శ్రీమతి గారు మన కొత్త ఇల్లు? బాగుందండి. ఆ ఒక్క ముక్కలో తెలియకూడదు, మన కాపురంలాగా కళకళలాడుతుందని చెప్పాలో. సరేనండి, బోల్డంత అద్దిస్తూ ఇంత ఇల్లు ఎందుకండి? అద్దె గురించి ఆలోచించదు సీత. నేను ఆరంభించబోయే వ్యాపారం దశందుకుందంటే అద్దెకే కాదు, ఇల్లు ఖరీదుకే గురేయచ్చు.